ఆర్మూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూరియా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియాకు వినతి పత్రం అందజేశారు. ఆర్మూరు అర్బన్ ప్రాంతంలో యూరియా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ యూరియా లేక తమ పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ డౌన్లోడ్ కాకపోవడం వల్ల తమకు యూరియా దొరకడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే స్పందించి సొసైటీల ద్వారా యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్డుకే పరిస్థితి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూరు పట్టణానికి సంబంధించిన 6 పంతల రైతు సంఘాల ప్రతినిధులం ఈరోజు ముఖ్యంగా యూరియా గురించి, డిఏపి గురించి, బీస్ గురించి సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారిలను కలవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ఆర్మూర్ అర్బన్లో యాప్ డౌన్లోడ్ అయినా కానీ యూరియా బుక్ చేసుకుందామంటే, డిఏపి బీస్ బుక్ చేసుకుందామంటే రావడం లేదు. ఎందుకంటే ఆ యూరియా, డిఏపి, బీస్ తీసుకొని ఇంట్లో పెట్టుకునే అవసరం లేదు. సమయం తక్కువ ఉంది, ఎందుకంటే పంటలు ఖరాబ్ అవుతున్నాయి. ఖచ్చితంగా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మొన్న ఎంపీపీ కార్యాలయంలో ఉన్న ప్రజావాణిలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తక్షణము మా రైతులకు, ఎందుకంటే ప్రతి రైతుకు పాస్బుక్ ప్రకారం, ఆధార్ ప్రకారం ఈ యాప్లో డౌన్లోడ్ కాకుండా కానీ పాస్బుక్ ప్రకారం, ఆధార్ ప్రకారం సొసైటీ ద్వారా తక్షణమే ఒక రైతుకు 3 బ్యాగుల యూరియా, 2 బ్యాగుల డిఏపి, బీస్ తక్షణమే మాకు సప్లై చేయాలని కోరుతున్నాం. లేకుంటే రైతులు పంటలు మొత్తం ఖరాబ్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మొన్ననే రైతులు అత్యధికంగా కాంట కట్ అయిపోయి దాదాపు 10% కట్ అయిపోయి వడ్లకు 10% కట్ అయిపోయి రైతులు బాధలో ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసుకున్నారు, కనీసం బోర్లు ఉన్నాయన్నా కొన్ని పంటలు వండుతాయంటే ఈరోజు యూరియా వల్ల, డిఏపి వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే మాకు సొసైటీ ద్వారా యూరియా, డిఏపి, బీస్ సప్లై చేయాలని ఈ సంబంధిత అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తక్షణమే మాకు సప్లై చేయనిచో మేము తక్షణమే మా కార్యాచరణ, రైతు ఐక్య వేదిక ద్వారా మా కార్యాచరణ తొందరగా ప్రకటించి మరి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పెద్ద మనసు చేసుకొని సంబంధిత అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని, పంట పొలాలను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జెండా జాతర ఉత్సవంలో భాగంగా గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని అర్చకులు జెండా మధుకర శర్మ, మనోజ్ శర్మ తెలిపారు. అలాగే 31వ త్రియాణిక విష్ణుయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరుగుతుందన్నారు. ఈ నెల 23 ఆదివారం రోజున జెండా జాతర నిర్వహిస్తున్నామని, ఈ జెండా జాతర మహోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. ఈ మహోత్సవంలో వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జాతర అందరు కూడా రావాలని సర్వ సమాజ్ మరియు మన గ్రామంలో ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఎప్పటికంటే ముందుగా చాలా సంతోషంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో మనమందరం రేపు కూడా 23 లక్షల భక్తులు కూడా వచ్చి వాళ్ళంత సహకారాన్ని వాళ్ళు అందించారు. ఆదివారం నాడు స్వామివారి యొక్క జెండా జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం మన గ్రామానికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. నవనాథపుర గ్రామం చేసుకున్నటువంటి పుణ్యం వలన సాక్షాత్తు శ్రీనివాసుడి యొక్క సేవా భాగ్యాన్ని గురుల ద్వారా భగవంతుడు అందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సేవ అందరికీ కూడా లభించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరికీ కూడా స్వామివారి సేవ యొక్క ఫలితం అందరికి వచ్చి స్వామివారి యొక్క కృపతోని పాడి పంట, పశువు, వర్షము అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా
సుభిక్షంగా మరి కన్నుల పండుగగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నందుకు గాను వీటి యొక్క ఫలితాలు మన గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అందుకునే, వాళ్ళకి తెలిసో తెలియకో అందుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉత్సవాల్లో రేపు పూర్ణాహుతి, తర్వాత బారసాల, స్వామివారికి బారసాల కార్యక్రమం రేపు సాయంకాలం ఉంటుంది. పూర్ణాహుతి కూడా అంటే యజ్ఞం పరిసమాప్తం అవుతుంది. ఇట్టి కార్యక్రమాల్లో ఎంతోమంది ఋత్వికులు, బ్రాహ్మణులు వారి వంతు సేవగా 3 రోజుల నుండి కొందరు, 9 రోజుల నుండి కొందరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ వారి సహాయ సహకారాలు అందిస్తూ, తర్వాత సర్వ సమాజ వాళ్ళు కూడా వాళ్ళ పరిధి మేరకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాల్లో భక్తులు అత్యంత ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలని మేము తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కాంతి హై స్కూల్లో గురువారం డిజిటల్ ఈవీఎం ఆన్లైన్ పద్ధతిలో విద్యార్థులకు మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన కాంతి హై స్కూల్ యాజమాన్యంపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఈ ప్రయోగాత్మక అనుభవం విద్యార్థులపై ప్రభావాన్ని చూపుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించడానికి డిజిటల్ ఈవీఎం ఆన్లైన్ విధానంలో మాక్ ఎలక్షన్స్ నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ కాంతి గంగారెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఒక వజ్రాయుధమని, విద్యార్థులకు ఓటుకు ప్రాముఖ్యతను తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ శశాంక్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పాఠశాల డైరెక్టర్ శశాంక్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, కల్చరల్ కోఆర్డినేటర్, స్పోర్ట్స్ కెప్టెన్ బాయ్, స్పోర్ట్స్ కెప్టెన్ గర్ల్ పదవులకు ఎన్నికలు నిర్వహించామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కువైతే 5 క్యాండిడేట్స్ ఇక్కడ ఓటు క్లిక్ చేసి నెక్స్ట్ హెడ్ గర్ల్కి వెళ్తాం. తర్వాత స్పోర్ట్స్ క్యాప్టెన్ బాయ్స్, స్పోర్ట్స్ క్యాప్టెన్ గర్ల్స్, కల్చరల్ కోఆర్డినేటర్. ఇక్కడ మేడం అక్కడ నుంచి యాక్సెస్ ఇస్తేనే స్టూడెంట్ ఐడి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ స్టూడెంట్ ఐడి రిఫ్లెక్ట్ అయితేనే ఓటు రిజిస్టర్. ముందుగా నల్గొండలో జరిగిన దారుణ హత్య, ఒక ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని విద్యార్థులే హత్య చేయడం పట్ల ప్రగాఢ సానుభూతి మరియు దిగ్భ్రాంతికి చెందిన వార్త అది. ఈరోజు మన స్కూల్లో, కాంతి హై స్కూల్లో మనం స్కూల్ ఎలక్షన్స్ నిర్వహించుకొని పిల్లలకు రాజ్యాంగం, డెమోక్రసీ అండ్ పబ్లిక్ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, పబ్లిక్ లైఫ్లో ఎంటర్ అవ్వడానికి మనం చేయాల్సిన పనులేంటి అనే వాటిపైన ఒక చిన్న అవగాహన కల్పించడానికి మేము స్కూల్ ఎలక్షన్స్ నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, కల్చరల్ కోఆర్డినేటర్ మరియు స్పోర్ట్స్ క్యాప్టెన్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈవీఎం పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. దీని ద్వారా మనకు వెంటనే రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ముందు ఉన్న బ్యాలెట్ పద్ధతిలో కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఈవీఎంనే వాడుతున్నాం కాబట్టి పిల్లలకి ఈవీఎం మెషిన్ పైన కూడా అవగాహన కలిగించే విధంగా మేము ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. ఈరోజు మనం చూస్తే జార్ఖండ్ కావచ్చు, జంతర్ మంతర్ కావచ్చు, విద్యార్థులు ప్రభుత్వాల మెడలు వంచే స్థాయికి ఎదిగారు. విద్యార్థులు చేసే ప్రతి ఉద్యమం వెనుక వాళ్ళ ఆవేదన, వాళ్ళలో ఉన్న నాయకత్వ లక్షణాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మనకు 2 భిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు విద్యార్థులే చదువు చెప్పే టీచర్లను హత్య చేయాలనే విధంగా ఆలోచిస్తుంటే, మరోవైపు ఎంతోమంది విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని తన సొంత కుటుంబానికి జరిగిన అన్యాయంగా భావించి నాయకుల్లాగా ఎదిగి ప్రభుత్వాల తలలు వంచి వాళ్ళ డిమాండ్లను సాధించుకునే విధంగా విద్యార్థులు ముందుకెళ్తున్నారు. సో మన కాంతి హై స్కూల్లో మనం సరైన ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయాలి అనే ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా మనం స్కూల్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఈవీఎం పద్ధతిలో నిర్వహిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు పోర్ట్రే చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అదేవిధంగా విద్యార్థులకి కూడా వాళ్ళ నాయకులను ఎన్నుకునే ఒక సదవకాశాన్ని కల్పించే సదుద్దేశంతో మనం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరెంట్స్కి, మా మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కోఆపరేట్ చేసిన మా ఉపాధ్యాయ బృందానికి, ఎంతో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ క్యాన్వాసింగ్ దగ్గర నుంచి ఈరోజు ఓటింగ్ వరకు ఎంతో ఉత్సాహాన్ని చూపించి
ఈ ముందుకొచ్చి ఈరోజు దీన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. Thank you for our school management for giving this wonderful opportunity to me. Thank you, Jai Bharat, Jai Hind. Every Saturday or weekly twice I will take to games with the permission of our school management. Thank you for giving this opportunity for the school management. Thank you, Jai Hind, Jai Bharat. I will try to keep our school clean and green. I promise to work hard with honesty and dedication. Thank you. Please support me with your vote. Thank you for the management for conducting the mock elections in our school. Building confidence and bridging a gap between team and coaches. Sports is a important part of student life, and it gives us discipline, leadership and patience with never give up. Thank you for our management for giving such mock elections. 9th class girls, those who are interested in classical dance. For boys, I can prepare them for skit or dance in every cultural programs. Thank you. Please vote for me as your cultural coordinator. Let's make this year as a vibrant and creative with fun. Thanking you. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో జాన్కంపేట్ ఫైరింగ్ కేంద్రంలో పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది విధుల్లో భాగంగా వినియోగించే ఆయుధాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా ఆయుధాలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా వినియోగించే విధంగా ప్రాక్టికల్ శిక్షణ అందించారు. అత్యవసర పరిస్థితులు, నిరసనలపై చర్యలు, శాంతి భద్రతల పరీక్షల వంటి సందర్భాల్లో పోలీసులు తక్షణమే స్పందించాల్సి ఉంటుందని, అందుకు నిరంతర ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతో అవసరమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది తమ ఫైరింగ్ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకొని విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సిద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, నిజామాబాద్ ఆర్బన్ బోధన్ టాస్క్ ఫోర్స్, సిటీసీ ట్రాఫిక్ ఏఆర్, హోంగార్డ్స్, ఐటీ ఏసీపీలు, సిఐలు, ఎస్హెచ్ఓలు, పిఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ లో విద్యార్థుల పట్ల పోలీసుల దురుసు వైఖరిని ఖండిస్తున్నామని ఏఐపిఎస్ జిల్లా కార్యదర్శి బోర్డు అనిల్ అన్నారు. నిజామాబాద్ నగరంలో ఏఐపిఎస్ జిల్లా కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, జీవో 90ను రద్దు చేయాలని, శక్తి స్కీమ్ ఉపసంహరించుకున్న విద్యార్థులు చేపట్టే ఉద్యమానికి మద్దతుగా ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. విద్యార్థులపై ఎటువంటి దాడులు చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని, గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించలేదని వారు గుర్తు చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం నాయకులు సునీల్, రంజిత్, రాజేంద్ర తదితరులు ఉన్నారు. ఎవరైతే రఘుపతి రెడ్డి ఇన్స్పెక్టర్ తో పాటు ఇంకో ఇద్దరు పోలీసులు విద్యార్థుల పైన దుర్భాషలాడుతూ విద్యార్థుల గొంతులను పిసికినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం ప్రశ్నిస్తే విద్యార్థులపైన ఈ రకంగా దాడులు చేయడం ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీంతో పాటు ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఈరోజు ఎన్నికల ముందు ఈరోజు ప్రజల సమస్యలు, ప్రజల హక్కులు, ప్రజలు ఎటువంటి పోరాటాలు చేసినా మేము స్వాగతం, ఎవరైనా ఎప్పుడైనా కార్యాలయాలకు రావచ్చు అని చెప్పి ప్రగతి భవన్ దగ్గర గేట్లు తీసేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే విద్యార్థుల గొంతు నమిలినటువంటి ఎవరైతే ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి గారు ఉన్నారో ఆయనని వెంటనే సస్పెండ్ చేస్తూ ఆయనతో పాటు ఉన్నటువంటి ఇంకో ఇద్దరు పోలీసులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు విద్యార్థులు న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో జీవో నెంబర్ 92ని రద్దు చేస్తూ ఏదైతే శక్తి స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పాలిటెక్నిక్ని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం గౌరవించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఏఐపిఎస్సి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతంగా మారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకులు మల్లెల లక్ష్మణ్ అనంతరావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి, యువతకు, పంచాయతీరాజ్ వ్యవస్థకు చేసే సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో సద్భావన, ఐక్యతను పెంపొందించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, भारत रत्न राजीव गांधी अमर है। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस।
40 సంవత్సరాలలోనే ప్రధానమంత్రిగా చేసిన సేవలు భారతదేశంలో చెప్పుకోదగినవి కొన్ని ఉన్నాయి. అవి ఐటీ, టెలికాం రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే చెందుతుంది. దాని తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి, అలాగే మున్సిపాలిటీ స్థానిక సంస్థల్ని వేరువేరుగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడం భారత రాజ్యాంగంలో కీలకమైన వ్యవహారం. ఈ వ్యవస్థని తయారు చేసడంలో ప్రధాని ఆయన ముందరున్నారు. అదేవిధంగా ఓటింగ్ వయస్సు, ఓటింగు 21 సంవత్సరాలు ఉండే దాన్ని 18 సంవత్సరాలకే చేసే విధంగా రాజ్యాంగంలో ఒక మంచి నైపుణ్యంతో అందరికీ అవకాశం వచ్చే విధంగా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించే విధానాన్ని ఆయన రూపొందించిండు. దాని తర్వాతనే ప్రతి యువతకు సుఖ ప్రతి ఓటుని వినియోగించి వాళ్ళ భవిష్యత్తుని రానున్న తరాలని మార్చే విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒక మంచి అవకాశాన్ని 18 సంవత్సరాలకే కల్పించిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ అని ఈ సభాముఖంగా చెందింది. అదేవిధంగా నవోదయ స్కూళ్ళు ఏర్పాటు చేసిన ఘనత ఇలా రాజీవ్ గాంధీనే మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇలా మన తెలంగాణ చదువుకున్నలో నవోదయ అనేది పుట్టించింది, ఆ వ్యవస్థను తయారు చేసింది, ఆ వ్యవస్థని బలోపేతం చేసింది ఘనత రాజీవ్ గాంధీ అంటూ. అదేవిధంగా ఎన్నో అల్లర్లు భారతదేశంలో చుట్టుపక్కల దేశాల నుంచి ఎన్నో విదేశాలతో మనం మంచి ఒప్పందం, శాంతి ఒప్పందంలో ఒక కీలకమైన రాజకీయ నాయకుడిగా ఒప్పందంలో మంచి శాంతియుతంగా ఒప్పందాలు జరుపుకునే విషయంలో సుగా ఒక మంచి రాజకీయవేత్తగా ఆయనకు పేరొచ్చింది. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అదేవిధంగా మరియు ప్రజాస్వామ్య విలువలు, ఒక ప్రజాస్వామ్య విలువలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కటి ప్రతి దాడి కాకుండా ప్రతి ఒక్కటి శాంతియుతంగా జరిపి ఏ మనిషిని పూజించకుండా మాటతోనే మాట రకంగా మాట్లాడి ఒక ప్రజాస్వామ్య విలువలని కాపాడే విధంగా ప్రజాస్వామ్యానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి అన్ని పార్టీలకు నేర్పిన ప్రజాస్వామ్యం విలువలను నేర్పిన రాజీవ్ గాంధీ ఈరోజు ఆయన జయంతి రోజు ఈరోజు ఘనంగా నిర్వహించడం నాకు ఎంతో గర్వకారణం. ఎంతో త్యాగం చేసి వాళ్ళ కుటుంబం నుంచి చివరికి ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు అర్పించి మనకెంతో ఆదర్శంగా ఉండి యువతరానికి ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతోటి ఆయన ఎంతో పోరాడి చివరికి ఆయన ప్రాణత్యాగం చేసిండు. ఈ సందర్భంగా మేము నివాళులర్పిస్తున్నాం. పార్టీని ఈ రోజు దాకా కూడా ఆ కుటుంబం నుంచే మాకు వెన్నంటుండి ఈ కాంగ్రెస్ పార్టీకి త్యాగాల కుటుంబం నచ్చినట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ సారథ్యంలో కూడా మేము నడుస్తున్నాము. ఈ సందర్భంగా భీమ్గల్ మా పట్టణ మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించి పెద్ద ఎత్తున మేము పూలమాలలతో సత్కరించడం జరిగింది. జై కాంగ్రెస్. టీయూసీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. టీయూసీఐ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా టీయూసీఐ జిల్లా కమిటీ తరఫున విప్లవ జయజయలు తెలియజేస్తూ, మిత్రులారా, ఒక ఉద్యోగి, అది ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి కానీ లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఏ ఉద్యోగులైనా వాళ్లకు కనీస వేతనం ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఇప్పుడున్న ధరల సూచి ప్రకారము 39,000 రూపాయలకు తగ్గకుండా ఉండాలని చెప్పేసి టీయూసీఐ అనేక ప్రభుత్వ నివేదికలు, కోర్టు తీర్పుల్ని, అదేవిధంగా భారత జాతీయ కార్మిక సంస్థ ఇచ్చిన నివేదికల ఆధారంగా రూపొందించి 39,000 ఉండాలని చెప్పేసి దీన్ని అమలు కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే గౌరవప్రద 39,000 రూపాయల వేతనంగా నిర్ణయం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలా ఎత్తిపోసే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కాదు, కార్మికులకు గౌరవప్రద కనీస వేతనాలు మీరు 39,000గా నిర్ణయం చేయాలని చెప్పేసి టీయూసీఐ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ పిలుపుని అందుకొని అన్ని రంగాల కార్మికులు ఈ భవిష్యత్తులో గౌరవప్రద కనీస వేతనాల కోసం ఉద్యమించాలని చెప్పేసి మీకు ఎల్లప్పుడూ టీయూసీఐ అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. లాల్ సలాం.
మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆదేశాల మేరకు మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి ఆధునిక భారత నిర్మాణానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. యువత సాంకేతిక రంగం మరియు దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియమైన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మేము నందిపేట మండలంలోని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకల్ని జరుపుకున్నాము. వారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎంతో సేవ చేసి మన దేశాన్ని ఆర్థిక రంగంలోనే కాదు మన ఇంజనీరింగ్ వ్యవస్థల్లో కూడా తాను టెక్నాలజీలో కూడా ఎంతో మన దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిండు. వారు చేసిన కృషి ఈ రోజు వరకు మనము ఎంత స్మరించుకున్న తక్కువే అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన దేశం ఒకప్పుడు టెక్నాలజీలో వెనుకంజలో ఉండే. వారు మొట్టమొదట ప్రధాని అయినప్పుడు వారు టెక్నాలజీని తీసుకొచ్చి మన దేశాన్ని ప్రపంచానికి చాటి చూపిండు. వారు చేసిన ఘనత వారి కుటుంబం ఇందిరాగాంధీ గారు చేసిన సేవలు మన దేశానికి ఎంతో గర్వకారణం. కాబట్టి ఈరోజు వారి జయంతి సందర్భంగా మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మన ప్రభుత్వ ఆసుపత్రిలో మేము పేషెంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై, జై కాంగ్రెస్. ప్రగతిశీల మిషన్ భగీరథ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ టీయూసీఏ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇప్పించాలని, వేతన కోతలను అరికట్టాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లో లైన్ మెన్, పంప్ ఆపరేటర్, ఫిట్టర్, సూపర్వైజర్ గా పనిచేసిన సిబ్బందికి గత 10 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం మిషన్ భగీరథ సిబ్బందికి వేతనాలు పెంచి అమలు చేయాలని, ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిబ్బంది విన్నర్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి టీయూసీఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల సుమారు 1800 నుంచి 2000 రూపాయల వరకు కంపెనీ ఇస్తున్న జీతంలకించి ఇవాళ దోపిడీకి చేస్తూ ఉన్నది. సుమారు 600లకు పైగా ఈరోజు ఉద్యోగులు నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 2000కు పైగా రూపాయలని కంపెనీ అప్పనంగా జేబులో పెట్టుకుంటున్నది. ఇది సీరియస్ నేరము, కార్మికుల్ని దోపిడీ చేయడమే. దీని మీద ప్రభుత్వము, జిల్లాధికారులు వెంటనే సీరియస్గా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే అంశం మీద కలెక్టర్ గారికి తెలియజేస్తే కలెక్టర్ గారు కూడా వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా కానీ ఈ మిషన్ భగీరథకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సిబ్బందిని వేధింపులకు గురి చేయడము, జీతాలను నెలల తరబడి పెండింగ్లో పెట్టడాన్ని ఆపివేయాలని చెప్పేసి టీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ వేతన కోతల్ని ఎత్తేయాలా, వాళ్లకు ఏదైతే పద్ధతుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు ఇవ్వాలనో ఆ జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా పెన్షను, ఈపీఎఫ్ రెగ్యులర్గా జమ చేయాలని చెప్పేసి, వాళ్ళకు ఈఎస్ఐ కార్డుల్ని అందరికీ అందజేయాలని చెప్పేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి టీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రేపు వీళ్ళందరినీ కలుపుకొని ఉద్యమిస్తామని చెప్పేసి, ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా మేము మిషన్ భగీరథ అధికారులను మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో టీయూసీఏ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏమిటో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియాకు వినతి పత్రం అందజేశారు. వేతనాలేమో వస్తువులేమో ధరలు పెరిగిపోతున్నాయి, కానీ వాళ్ళ జీతం మాత్రం పెరగడం లేదు. 10 దినాలు పెరుగుతున్నాయి, 10 గంటలు పెరుగుతున్నాయి. జీతాలు వస్తున్నాయండి, రావని కాదు, తక్కువ జీతం, మరీ తక్కువ. సార్ సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అన్నది, కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. కార్మికుల ఐక్యత, వీళ్లకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి ఇటువంటి సౌకర్యాలన్నింటినీ ఈ ప్రభుత్వాలు
ఇచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలా. లేకపోతే రేపు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున జాతీయంగా ఇవాళ కూడా జాతీయ కమిటీ పిలుపు మేరకే ఈ వ్యవహారం అనేది కొనసాగుతున్నది. రేపు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల కార్యక్రమాలకు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఈ రోజుకు ఈ లెక్కలు మే 26 లెక్కల ప్రకారం సూచిక ప్రకారంగా 39,373 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా TUCI ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా లెక్కలతో సహా ఈరోజు మన సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అట్లా దేశవ్యాప్తంగా ఈరోజు మేము ధర్నాలు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి ఈ యొక్క న్యాయమైనటువంటి సమస్య కనీస వేతనాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళ కార్మికులకు PF ఇన్సూరెన్స్ అట్లాగే ఉద్యోగ భద్రత పని గ్యారంటీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని TUCIగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో జలసిరి పనులకు ఎంపీడీఓ సంతోష్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో నారాయణ రైతు పొలంలో ఫారం పాండు నిర్మాణానికి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పంట కుంటల ద్వారా వర్షం నీటిని ఉడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడంతో పాటు వర్షాభావ సమయంలో పంటలకు కీలక నీటి సదుపాయం అందుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో 5 రైతు ఫారం ఫండ్లు 5 వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమీర్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, టెక్నికల్ అసిస్టెంట్ గణేష్, FA మధు తదితరులు ఉన్నారు. ఫారం పాండ్లు భీమ్గల్ మండలం మొత్తంలో మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాలు దాదాపు 3 ఎకరాల భూమిలో 12 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతోని మరి ఫామ్ పాండ్ అనేది తవ్వడం జరుగుతుంది. దీనివల్ల లాభాలు ఏంటంటే ఈ భూమిలో అతను ఆయిల్ పామ్ తోట పెట్టుకుంటాడు. ఆ ఆయిల్ పామ్కు సంబంధించిన నీళ్లు ఎంతైతే కావాలనో ఆ నీళ్లు దీనిలో మనకు నిల్వ ఉంటాయి. మళ్ళీ దీనిలో చేపల పెంపకం చేసుకోవచ్చు. దీని పక్కకి ఇతను ఏమైనా డైరీ యూనిట్ తీసుకుంటా అంటే డైరీ సంబంధించిన ఫామ్ ఇస్తాము. అదేవిధంగా మరి కార్పొరేషన్ లోన్లో కూడా బర్రెలు కావాలంటే బర్రెలు కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రైతు ఫామ్ పాండు పొలంలో ఫారం పాండ్ అంటే ఏదో అనుకుంటారు, పంట కుంట, పంటలో మన ఏదైతే ఒక చిన్న నీటి కుంట లెక్క మనము చేసుకొని దానిలో ఆ వాటర్ నిలువ ఉంటుంది కాబట్టి భూమి కూడా మంచిగా అవుతుంది. తర్వాత హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా ఫామ్ పాండ్ కానీ ఇంకేమైనా కూరగాయల సాగు కానీ మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి భీమ్గల్ మండలంలో ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, తర్వాత వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, తర్వాత అధికారులు, సిబ్బంది అందరూ కూడా క్షేత్రస్థాయిలో చాలామందిని రైతులను ప్రోత్సహించి మరి ఇలాంటి ఫారం పాండ్ నిర్మాణాలు చేయాలని చెప్పి నేను ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు తులసి పట్వారికి జాతీయ స్థాయిలో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చినందుకు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనను అభినందించారు.